అసలు శంకర పీఠమన్నా శంకరాచార్యుల వారన్నా వారి యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కొన్ని సంవత్సరాల క్రితం, అంటే కొన్ని వేల సంవత్సరాలు అంటారు, కొన్ని వందల సంవత్సరాలు అంటారు, అన్ని సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదులు కనుక అవతరించి ఉండకపోతే మన దేశ పరిస్థితి ఎలా ఉండేది? ఇది మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం అండి. ఎందుకు అనంటే మనం ఏం చేస్తాం, శంకరుల భావచిత్రమో విగ్రహమో చూసిన వెంటనే నమస్కారం చేసుకుంటాం. వారి పరంపరలో వచ్చినటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తాం. కానీ శంకర భగవత్పాదులు మన యొక్క హిందూ ధర్మానికి, తద్వారా భారతదేశానికి చేసినటువంటి ఉపకారం ఏమిటి మనలో చాలామందికి తెలియదండి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో బౌద్ధ ధర్మం, జైన ధర్మం, బౌద్ధ మతము, జైన మతము, ఈ విధంగా కొన్ని మతాలు, వీటికి పాషండ మతములు అని పేర్లు. మనకు నేడు కొన్ని మతాల గురించి తెలుసు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, అంటే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కొంత ప్రచారం చేసేటటువంటి కొన్ని పాషండ మతాల గురించి మనందరికీ తెలుసు. కానీ ఒకానొక సందర్భంలో ఇదే విధంగా సనాతన ధర్మానికి ఇబ్బందులను కలిగించినటువంటి కొన్ని మతాల గురించి మనకు తెలియదు. అందులో ముఖ్యంగా జైన బౌద్ధములు అనేటటువంటి రెండు మతాలు ఉండేవండి. కాకపోతే భారతదేశంలోనే అవి పుట్టినటువంటి మతాలు. వాటి గొప్పతనం ఏమిటంటేనండి, మొత్తం చర్చతోనే ఏదైనా కూడా శాస్త్రీయంగా చర్చ చేసేవారు. శాస్త్రీయమైనటువంటి చర్చతో సనాతన ధర్మాన్ని నిర్మూలించే ప్రయత్నం వాళ్ళు చేసేవారు. అంటే చాలా విస్తృతమైనటువంటి చర్చ భారతదేశంలో నాడు జరుగుతూ ఉండేది. జైన బౌద్ధ పండితులు వచ్చేవారు, మన హైందవ పండితులతో చర్చలు చేసేవారు. ఈ విధంగా శాస్త్రాలు, శాస్త్రార్థాలు, ఖండన ఇదంతా కూడా జరుగుతూ ఉండేది. అలాంటి రోజుల్లో ఏమైందంటే కలి ప్రభావం చేత భారతదేశంలో అత్యధికంగా బౌద్ధ మతం వ్యాపించింది. బౌద్ధ మతం అంటే ఏమిటి? వేద కర్మలను పూర్తిగా కూడా వ్యతిరేకించినటువంటి మతం. అలాగని గౌతమ బుద్ధుడు వ్యతిరేకించాడు అనుకున్నారు. గౌతమ బుద్ధుడు ఎప్పుడూ కూడా ఆ పని చేయలేదు. గౌతమ బుద్ధుడు వేదంలో ఉన్నటువంటి 4 మంచి వాక్యాలనే ఆయన చెప్పడం జరిగింది. గౌతమ బుద్ధుడి యొక్క శిష్యులుగా కొంతమంది తరువాతి కాలంలో చలామణిలోకి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం గౌతమ బుద్ధుడి మాటల్ని తప్పుగా అర్థం చేసుకుని సమాజాన్ని కొంత తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గౌతమ బుద్ధుడు వేదంలో ఉన్నటువంటి మంచి మాటలే చెబితే ఆ మాటల్ని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏ విధంగానో చెబుతాను మీకు. నేడు మనం వేదాంత శ్రవణము అని మనం ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టుకున్నామండి. ఈ వేదాంత శ్రవణానికి గౌతమ బుద్ధుడి మాటలకు ఆ తరువాత శంకరుల మార్గానికి చాలా సంబంధం ఉంటుంది. గౌతమ బుద్ధుడు మనకు 4 వేదాల్లోనూ కూడా 4 మహావాక్యాలు ఉంటాయి. ఋగ్వేద మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం. అంటే ప్రకర్షేణ జ్ఞానం, ప్రజ్ఞానం అని పేరు. అంటే అద్భుతమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ అని. యజుర్వేద మహావాక్యంలో అహం బ్రహ్మాస్మి అన్నారు. నేనే బ్రహ్మనయ్యున్నాను అనేటటువంటి, బ్రహ్మ అంటే భగవంతుడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఋగ్వేద మహావాక్యంలో విశేషమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగితే కనుక విశేషమైనటువంటి ఆత్మజ్ఞానమే పరమాత్మ అన్నారు. యజుర్వేద మహావాక్యంలోనేమో విశేషమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత నేనే పరమాత్మని అనే భావన కలుగుతుంది కాబట్టి అహం బ్రహ్మాస్మి అని అన్నారు. ఆ తర్వాత సామవేద మహావాక్యంలో ఏమన్నారు? ఈ గురువు అంటే ఋగ్వేద మహావాక్యం చేత జ్ఞానాన్ని తెలుసుకుని యజుర్వేద మహావాక్యంతో అనుభవంలోకి తెచ్చుకుని సామవేద మహావాక్యంతో తత్వమసి అనేటటువంటి సామవేద మహావాక్యంతో శిష్యుడికి జ్ఞానాన్ని బోధించేటటువంటి స్థాయికి పండితులు వచ్చారు. తత్వమసి అని, తత్వ అంటే అక్కడ పరమాత్మ, పరబ్రహ్మ అని మనం అర్థం చేసుకోవాలి. ఆ పరబ్రహ్మ నీవే అనేటటువంటిది సామవేద మహావాక్యం.
మొత్తానికి ఏమిటంటే నేనే పరమాత్మను లేక నువ్వే పరమాత్మవి, ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడమే పరబ్రహ్మతత్వము అనేటటువంటిది మనకు వేద మహావాక్యాల్లో కనిపిస్తోందండి. ఇవే వాక్యాలు గౌతమ బుద్ధుడు శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేనే బ్రహ్మను అన్నాడు. శిష్యుడు వచ్చాడు కాబట్టి తత్వమసి, నువ్వే బ్రహ్మమయ్యా, నువ్వే పరమాత్మమయ్యా అన్నారు. శిష్యులు ఏం చేయాలండి? ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని విని, అయ్యా మీరు ఒక వాక్యంలోనే చెప్పారు, తత్వమసి అన్నారు, నువ్వే బ్రహ్మవి అన్నారు, కొంచెం వివరించి చెప్పండి దయచేసి, మరింత విస్తారంగా మాకు అర్థమయ్యేట్టు చెప్పండి అని శిష్యులు అడగాలి. శిష్యుడి పనేది. కానీ ఈ శిష్యులు ఏం చేశారు? ఆయన చెప్పినటువంటి ఒక వాక్యాన్ని తీసుకున్నారు. ఒక వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మాకు అంతా తెలిసిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయి, మా గురువుగారు అన్నారు నువ్వే పరమాత్మవి అన్నారు, కావున ఇంక వేరే ఏ దేవుడు లేడు, వేరే ఏ పరమాత్మ ఎక్కడో లేడు, కావున మనం తిని మనం పడుకుని మనం సుఖంగా ఉంటే చాలు, వేరే ఏ పరమార్థములు కూడా చేయనవసరం లేదు, నేను తింటే చాలు దేవుడికి నైవేద్యం పెట్టినట్టే, నేను పడుకుంటే దేవునికి పవళింపు సేవ చేసినట్టే, ఈ విధంగా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే నీలో ఉన్నటువంటి పరమాత్మను నువ్వు తెలుసుకోవయ్యా అని గౌతమ బుద్ధుడి ఉద్దేశం. అంతేకాని నువ్వు ఎక్కడికో నువ్వు వెళ్ళి తొందరపడాల్సిన అవసరం లేదు, వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు, నీలోనే దాగి ఉన్నటువంటి పరమాత్మను నువ్వు తెలుసుకో అని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పగా దాన్ని వీళ్ళు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని ఏం చేశారు? మొత్తం మనమే, ఇంకా ఏమీ దేవుడు లేదు, దెయ్యము లేదు, ఇష్టానుసారం మనం హాయిగా జీవిద్దాం అని చెప్పేసి నిరీశ్వరవాదం అంటారండి. అంటే ఈశ్వరుడే లేడు అనేటటువంటి వాదనలోకి బౌద్ధులు వెళ్ళారు. పాపం బుద్ధుడు చెప్పలేదు ఆ మాట. అది బౌద్ధులు చేసిన తప్పే తప్ప బుద్ధుడు చేసినటువంటి తప్పు కాదు. ఆ విధంగా ఏదైతే నిరీశ్వరవాదం ఉన్నదో దాన్ని మన భాషలో చెప్పాలి అంటే కనుక నేను కొంత దానిని సోమరిపోత్తనంతో పోలుస్తాను. ఎందుకు అనంటే దేవుడు లేడు, ఏ పూజలు అక్కర్లేదు, కర్మ లేదు, ఏమీ లేనప్పుడు ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు. పొద్దున్న లేస్తే అత్తగారు స్నానం చేయమని కోడల్ని పొరాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, బొట్టు పెట్టుకోవాలి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు, పేరంటాలు లేవు, వాయనాలు లేవు, నోములు లేవు, వ్రతాలు లేవు, ఏమీ లేవు, మొత్తం శూన్యవాదం. ఆ విధమైనటువంటి సోమరిపోత వాదనలోకి వాళ్ళు వచ్చేసారు. ఇది కలియుగం కాబట్టి అలాంటి సోమరపోతుతనానికి జనం ఎక్కువగా ఆకర్షితులయ్యారు. బౌద్ధులంతా ఏం చేసేవారంటే ఇంకా ఏ విధమైనటువంటి కర్మ అక్కర్లేదు, ఏ విధమైనటువంటి పరిశ్రమ లేదు, తపస్సు లేదు. అదేవిధంగా గృహస్థాశ్రమం కూడా లేదు. అంటే వేదంలో చెప్పబడినటువంటి వివాహం చేసుకోవడం కూడా లేదు, మళ్ళీ సంతానం లేదు, కర్మలు లేవు, ఏమీ లేవు. ప్రతివాడు కూడా సన్యాసం తీసుకోవడం, సన్యాసం తీసుకుని భిక్ష అనే పేరుతో ఇంటింటికి భిక్షాటనకి తిరగడం. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత బౌద్ధం చేసినటువంటి అనేక తప్పుల్లో భాగంగా గృహస్థాశ్రమం కూడా అవసరం లేదని చెప్పారు. పూర్తిగా సన్యాసమే అన్నారు. ప్రతివాడు సన్యాసం తీసుకోవడమే. ఎంత అజ్ఞానమో చూడండి. ఒక 100 సంవత్సరాల పాటు పెళ్ళి అనేది లేకుండా ప్రతివాడు కూడా ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడితే రాను అసలు వీళ్లకు భిక్ష వేసేది ఎవడు? భిక్ష వేయాలి అంటే ఒక కుటుంబం ఉండాలి కదండి. భార్యాభర్తలు ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంటేనే ఇంటికి వచ్చినటువంటి భిక్ష అడిగేవాడికైనా లేకపోతే ఇంకొకరికైనా వాళ్ళు దానం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతివాడు భిక్ష చేసేవాడే అయితే, భిక్షాటన చేసేవాడే అయితే భిక్ష వేసేది ఎవడు? ఇది సమాజానికి వచ్చినటువంటి పెద్ద సమస్య. ఇదే విధంగా ఒక 100 సంవత్సరాలు అయిపోతే కనుక పెళ్ళి అనేది ఉండదు. పెళ్ళి అనేది ఉండకుండా భిక్షాటన చేసేవాళ్ళు మాత్రమే ఉంటారు. కొంతకాలానికి వీళ్ళు భిక్ష చేయడానికి వెళ్ళినప్పుడు భిక్ష వేసేవాళ్ళు ఉండరు. తద్వారా ఈ భిక్షువులందరూ కూడా ఆకలి చావులు చేస్తారు. ఎవరు కూడా ఆహారం వేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆహారోత్పత్తి లేకపోవడం వల్ల, కర్మ లేకపోవడం వల్ల, వ్యవసాయం లేకపోవడం వల్ల, వ్యాపారం లేకపోవడం వల్ల రాజులు యుద్ధాలు చేయడం మానేశారు. వీళ్ళు పూర్తిగా కర్మను నిరాకరించినటువంటి కారణం చేత యుద్ధాలు కూడా లేకుండా పోయాయి.
యుద్ధాలు లేకపోవడం వల్ల రాజ్య సంరక్షణ కష్టమైంది. వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, ధర్మం లేదు, దానం లేదు, ఏమీ లేవు. ఈ విధంగా మొత్తం సమాజం నాశనం అయిపోయేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో శంకర భగవత్పాదాచార్యుల వారు మన భూమి మీద అవతరించారు. ఎందుకు అవతరించారు? వారు అవతరించినటువంటి కారణం ఏమిటి అనంటే కనుక మొట్టమొదట సమాజాన్ని కాపాడాలి. సనాతన ధర్మం తర్వాత, హిందూ ధర్మ పరిరక్షణ తర్వాత ముందు అసలు మానవాళిని సంరక్షించాలి కదా, మానవ జాతి అనేది ఉండాలి. ఆ విధంగా వారు అవతరించారు. అవతరించిన తరువాత మొట్టమొదట వారు ఏం చేశారు అనంటే కనుక వేద వ్యతిరేకంగా మారినటువంటి ఈ పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో, కర్మ వ్యతిరేక మతాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా పూర్తిగా అవైదిక మతాలు అని చెప్పేసి వారు ఖండించడం ప్రారంభించారు. చాలామంది పండితులతో వారు సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసేవారు. ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి బౌద్ధ పండితులు, పాషండ పండితులు ఉండేవారు. వాళ్ళతో చర్చలు చేసేవారు. మీ మార్గం సరి అయినది కాదు అని చెప్పేవారు. ఆ విధంగా వారి యొక్క వాదనా పటిమ చేత, వారి యొక్క విద్యాశక్తి చేత బౌద్ధ పండితులందరినీ కూడా జయించి అందరినీ మళ్ళీ కూడా సనాతన ధర్మంలోకి తీసుకువచ్చినటువంటి ఘనత శంకర భగవత్పాదాచార్యుల వారిది. మనకు తెలియదు కానీ అండి, శంకరులు అవతరించే నాటికి భారతదేశంలో అత్యధికంగా బౌద్ధ మతం ఉండేది, చాలా ఎక్కువగా ఉండేది. నేడు ఏ విధంగా మనం భారతదేశంలో హిందూ ధర్మాన్ని మనం ఎక్కువగా చూస్తున్నామో అదేవిధంగా నాటి రోజుల్లో బౌద్ధం ఎక్కువగా ఉండేది. ఎవరింటి నుంచి ఎవరు బౌద్ధ సన్యాసుల్లో చేరిపోతారో అని భయపడుతూ ఉండేవారు పెద్దవాళ్ళు. మా వాడిని సరి అయినటువంటి మార్గంలో పెట్టకపోతే బౌద్ధ సన్యాసి అయిపోతాడేమో అని తల్లిదండ్రులు భయపడుతూ ఉండేవారు. బౌద్ధ సన్యాసి అయిపోతే కనుక పెళ్లి లేదు, పెటాకులు లేదు, కర్మ లేదు, ఇంకా అసలు ఉత్తర క్రియలు లేవు, వాళ్ళ వంశానికే అసలు ఉత్తర గతులు లేవు. ఈ విధంగా పెద్దలందరూ భయపడుతూ ఉండేవారు. అలాంటి సందర్భంలో శంకరులు అవతరించారు. ఆషామాషి వ్యవహారం కాదు, వారు బౌద్ధ మతాన్ని నిర్మూలించడం అనేటటువంటిది చాలా కష్టపడ్డారు. 32 ఏళ్ల జీవితం మాత్రమే వారు కలిగి ఉన్నప్పటికీ కూడా అంతటి తక్కువ వ్యవధిలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు కూడా తిరిగి వారు ప్రతి రాజ్యంలోనూ ఉన్నటువంటి బౌద్ధ పండితుల్ని జయించి ఒక్కొక్క బౌద్ధ రాజ్యాలుగా మారిపోయినటువంటి ప్రతి రాజ్యాన్ని కూడా మళ్ళీ వారు సనాతన ధర్మ రాజ్యాలుగా మారుస్తూ వచ్చారు. ఆ విధంగా శంకరులు సనాతన ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు ఈ యొక్క భారతదేశంలో అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వారు వారు వచ్చారు, 32 ఏళ్ళు జీవించారు. వారు చేయవలసినంతా కూడా వారు చేశారు. వారికి అనిపించింది అప్పుడు, సరే నేను ఉన్నంతకాలము ఈ విధంగా ఈ యొక్క పాషండ మతాల్ని ఖండించాను, సనాతన ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపన చేశాను. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని దశాబ్దాలు శతాబ్దాల తర్వాత ఇదే పరిస్థితి మళ్ళీ దాపురిస్తే ఏమిటి అని వారు ఆలోచించారండి. అప్పుడు మళ్ళీ నేను అవతరించాలా? అప్పుడు మళ్ళీ అంటే శంకర సాక్షాత్ అని మన వాళ్ళు చెబుతారు. అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు సాక్షాత్తుగా పరమశివుడు కైలాసం నుండి దిగివచ్చాడు అని. ఆ విధంగా మళ్ళీ పరమశివుడు దిగి రావాలా కొన్ని వందల సంవత్సరాల్లోనే? అప్పుడు శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి సంకల్పమే ఈ యొక్క పీఠ వ్యవస్థ, ఆమ్నాయ పీఠాల స్థాపన. వారేమనుకున్నారు, ఒకే చోట పీఠాన్ని స్థాపించేసి వాళ్ళు ఈ విధంగా ఒకవేళ కనుక ధర్మస్థాపన చేయాలి అంటే కష్టం కావచ్చు. అందువల్ల ఏం చేశారు అంటే 4 దిక్కుల్లోనూ కూడా వారు 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించడం జరిగింది. ఆమ్నాయం అంటే ఏం లేదండి, వేదం. వేదానికి ఆమ్నాయము అని పేరు. ఆ విధంగా వారు 4 వేదాలను దృష్టిలో పెట్టుకుని 4 పీఠాలను స్థాపన చేశారు. తూర్పు భారతదేశంలో పూరీ క్షేత్రం మనందరికీ తెలుసు. అక్కడ వారు ఋగ్వేద పీఠాన్ని స్థాపన చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో మన యొక్క జగద్గురువులు పరమపూజ్యులు దక్షిణామ్నాయ శృంగేరి పీఠం అని చెప్పేసి మనమంతా కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో గౌరవించుకునేటటువంటి దక్షిణామ్నాయ పీఠాన్ని శృంగగిరిలో వారు స్థాపన చేయడం జరిగిందండి. ఆ తర్వాత పశ్చిమ భారతదేశంలోనూ మరియు ఉత్తర భారతదేశంలోనూ ద్వారక మరియు బదరి.
సామవేద పీఠము, అథర్వవేద పీఠం, ఈ విధంగా 4 పీఠాలను కూడా వారు స్థాపించారు. నేను 32 వ్యవధిలో నేను చేసినటువంటి ధర్మస్థాపన ఏదైతే ఉన్నదో, అంటే భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా శంకరులు సనాతన ధర్మానికి గ్లాని వచ్చినటువంటి సందర్భంలో అవతరించడం జరిగిందండి. తదాత్మానం సృజామ్యహం అనందు చూసారా, చాలా గొప్ప వాక్యం అది. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఇబ్బంది కలుగుతుందో, అప్పుడు ధర్మాన్ని తిరిగి పునఃస్థాపన చేయడానికి నన్ను నేను సృజించుకుంటాను అని చెప్పేసి పరమాత్మ చెబుతాడు అక్కడ. ఆ విధంగా శంకరుల రూపంలో పరమాత్మ మళ్ళీ ఆయన సృష్టించుకుని సనాతన ధర్మస్థాపన చేసినటువంటి సందర్భంలో వారి పరంపర అదే విధంగా అవిచ్ఛిన్నంగా కొనసాగితే కనుక సనాతన ధర్మానికి గ్లాని అనేది ఉండదు అని శంకరులు భావించడం జరిగింది. అందువల్లనే వారు 4 ఆమ్నాయ పీఠాలు, భారతదేశంలో 4 దిక్కుల్లోనూ 4 పీఠాలను స్థాపన చేయడం జరిగిందండి. అందులో దక్షిణామ్నాయ పీఠం దక్షిణ భారతదేశంలో యజుర్వేద పీఠంగా చెబుతారు. అయినప్పటికీ కూడా అన్ని శంకర పీఠాలకు కూడా మార్గదర్శక పీఠంగా, మొత్తం అవిభాజ్య భారతదేశానికి కూడా మార్గదర్శనం చేసేటటువంటి ఒక గొప్ప వ్యవస్థగా, పీఠంగా మన శృంగేరి జగద్గురు పీఠం అవతరించిందండి. అలాంటి గొప్ప జగద్గురు పీఠంలో మనం నేడు ఆ యొక్క శాఖలో అనంతపుర దివ్యక్షేత్రంలో మనమంతా కూడా నేడు ప్రవచనాన్ని చేసుకుంటూ ఉన్నాం. మీరంతా కూడా వింటూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.